ప్లీజ్ అవని, నన్ను క్షమించినా అని ఒక్క మాట చెప్పు చాలు. ఇప్పటినుంచి నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరిని అనవసరంగా మాట్లాడను. నాకు బుద్ధొచ్చింది. ఇదొక్కసారికి నన్ను క్షమించవని. ఇప్పుడేం చేయాలి? ఈయన నా తప్పైంది క్షమించు అంటున్నాడు. ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను అంటున్నాడు. నాకైతే సారీ చెప్పినాడు, నేను హ్యాపీ. ఈయనని క్షమించాలని నాకు కూడా ఉంది. కానీ అంత ఈజీగా క్షమిస్తే మళ్ళీ ఇలాంటి తప్పు చేయొచ్చు. ఇంతకు ముందు కూడా నాకు చాలాసార్లు సారీ చెప్పినాడు. కానీ మళ్ళీ ఏదో ఒక విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇంకోసారి ఇట్లా చేయకుండా ఉండాలంటే నేను బాగా బెట్టు చేయాలి. అంత ఈజీగా కరిగిపోకూడదు. నువ్వు ఇంకా సైలెంట్గా ఉన్నావంటే నా మీద నీకింకా కోపం తగ్గినట్టు లేదు. నాకే అర్థమవుతుంది. సరే, నీకి నా మీద కోపం తగ్గాలంటే నేను ఏం చేయాలో చెప్పు. ఏమీ అవసరం లేదు. అవని ఆగు. అవని, పిలిచేది నిన్నే. కొద్దిసేపు ఆగు. పోయింది. ఇప్పుడు అవనీకి కోపం తగ్గేదెట్లా? నేను ఎంత పిలుస్తున్నా నా మాట వినిపించుకోకుండా పోయింది. అయినా తప్పు నాదేలే. నాకి కోపం వచ్చినప్పుడు అవని మాటలు పడాలి. నా తప్పు నేను తెలుసుకున్నప్పుడు మళ్ళీ అవని నన్ను క్షమించాలి. అంతా నా ఇష్టమేనా? అవనీకి ఒక మనసుంటది. తన మనసుకి నన్ను క్షమించాలని లేదేమో. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అయితే కిందికి పోదాం. అవని, నిన్ని పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చినావు. మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పినారు కదా, ఇంకా చెప్పనీక మాట్లాడనీకేముంటది? అంటే నువ్వు నన్ను క్షమించలేవా? అడిగేది నిన్నే. సారీ చెప్పినా కదా, ప్లీజ్ అవని, ఇదొక్కసారికి నన్ను అర్థం చేసుకో. పక్కకు జరగండి. మల్లేడికి అవని, ఏంది అసలు మీరు? నేను యాడికోతే ఆడికొస్తారా? ఇంట్లో అందరున్నారు. మనల్ని చూస్తే ఏమనుకుంటారు? కొంచెం కూడా బుద్ధి లేకుండా. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు చెప్పింది నిజమే. నాకి కొంచెం కూడా బుద్ధి లేదు. అందుకు నువ్వు నన్ను క్షమించే వరకు నేను నీ వెనకాలనే తిరుగుతా. మీకింకా వేరే పని పాట ఏం లేదా? ఊకే నన్ను విసిగించకుండా ఈ నుంచి పోండి. నాకి ముందరనే కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. దానికి తోడు నువ్వు నన్ను బాగా తిప్పించుకుంటున్నావు. నేనేమన్నా చెప్పినానా నా వెనకాల తిరగండి అని? మీకి అంతగా కాళ్ళు నొప్పిస్తే రూమ్లోకి పోయి రెస్ట్ తీసుకోండి. నా జోలికి మాత్రం రావద్దు. అయితే నన్ను క్షమించను అంటావు, అంతే కదా? అయితే సరే, నువ్వు నన్ను క్షమించే వరకు నేను ఇన్నే ఉంటా. నాకి కాళ్ళు నొప్పించినా సరే. నాకి బాగా ఆకలేస్తుంది. నువ్వు నన్ను క్షమించే వరకు నేను అన్నం కూడా తినను. ఆ తర్వాత నీ ఇష్టం. ఈయనేంది ఇంత పట్టు పట్టుకొని కూర్చున్నాడు? నేను క్షమించే వరకు ఈ నుంచి కదిలేటట్టు లేడు. అదీగాక కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి అంటున్నాడు. మళ్ళీ నేను క్షమించే వరకు అన్నం కూడా తినడంట. ఇంకా నేను బెట్టు చేసింది చాలులే. ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు. దీనికేం తక్కువ లేదు. అయినా కూడా నేను మిమ్మల్ని క్షమించడానికి మీరు అన్నం తినకుండా ఉండడానికి సంబంధమేంది? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా? అయితే ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి నువ్వు అన్నం మీద అలిగి కూసుంటావు. మరి గొడవకి అన్నం మీద అలగడానికి సంబంధమేంది? నీ దగ్గర కూడా సమాధానం లేదు కదా? ఇంకా చాలేండి మీ వెటకారం. ఆకలేస్తుంది అన్నారు కదా, రండి పోదాం. అంటే నువ్వు నన్ను క్షమించినట్టేనా? క్షమించినట్టే. చాలు కదా, ఇంకా పోదాం రండి. సాలదు. ఏంది? నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావు. ఏదో పైకి మాత్రమే నన్ను క్షమించినా అంటున్నావు. అంటే ఇప్పుడేంది? ఏం లేదవని, నన్ను క్షమించినా అని నువ్వు నవ్వుకుంటూ చెప్పాలి. అప్పుడే నేను లోపలికొచ్చి తింటా. అది చాలా లేదా మిమ్మల్ని ఎత్తుకొని గిరాగిరా తిప్పి మరీ చెప్పాలా? అవసరం లేదవని, నవ్వుకుంటూ చెప్పు చాలు. నా వల్ల కాదు. అయితే నీ ఇష్టం. నేను కూడా ఇన్నే ఉంటా. ఇది మరీ బాగుంది. నాకి నవ్వు రాకపోయినా నవ్వుకుంటే చెప్పమంటావు? అయితే నీ ఇష్టం. చా, మరి చిన్నపిల్లగానికంటే అధ్వానం చేస్తున్నారు. ఇదిగో సరిపోతుందే? మహానుభావ, నేను మిమ్మల్ని క్షమించిన. ఇప్పటికైనా లోపలికొచ్చి అన్నం తినండి. హమ్మయ్యా,
ఇప్పుడు నాకి ప్రశాంతంగా ఉంది. పదవని పోదాం. నాకి మస్తు ఆకలేస్తుంది. ఈయన పైకి కనబడడు గాని అన్ని చిన్నపిల్లల చేష్టలే ఉన్నాయి. ఇంకో వారంలో మన అమ్మాయి పుట్టినరోజు. ఈడ ఉన్నప్పుడు మనకి ఉన్నంతలో అవని పుట్టినరోజు బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళయి వాళ్ళ అత్తారింటికి పోయింది. దానికి పెళ్ళైనాక ఇది మొదటిసారి వచ్చే పుట్టినరోజు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలిసిండదు. అవునే, కానీ మనమైనా ఏమని చెప్తాం? అది కూడా కరెక్టే. కానీ మనం మాత్రం మన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలి. అంటే ఏంది నీ ఉద్దేశం? మనము మన అమ్మాయి వాళ్ళ ఇంటికోవాలనా? అంతే కదా మరి. అవని ఎలాగో ఇడికి రాదు. కనీసం మనమన్నా వాళ్ళ ఇంటికి పోవాలి కదా. కానీ చెప్పా చేయకుండా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఏమనుకుంటారు? మనం ఏమన్నా పని పాట లేక వాళ్ళ ఇంటికి పోతున్నామా? మన కూతురిది పుట్టినరోజు కాబట్టి పోతాం. అయినా వాళ్ళకి ముందే చెప్పకుండా పోతే ఏమనుకోరు. అదేమి పరాయి వాళ్ళ ఇల్లు కాదు, మన కూతురిది. మనం కూడా అవనికి పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఒక్కసారి కూడా పోయలేము. ఇప్పుడు పోతే తప్పేముంది? మనకి మన కూతుర్ని చూసినట్టుంటది. అంతే అంటవా? అంతేనండి. అయినా ఇంకా వారం ఉంది కదా, ఇప్పటి నుంచే అనుకోవడం ఎందుకులే. ఈ ముసలోళ్ళు బాగానే ప్లాన్ చేస్తున్నారు. అంటే అవని పుట్టినరోజుకి వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి పోతారన్నమాట. ఇదేదో మనకి యూజ్ అయ్యేలాగే ఉందే. దీన్ని అడ్డు పెట్టుకొని నేను స్వప్న ఏమైనా ప్లాన్ చేయొచ్చు. దీని గురించి వెంటనే స్వప్నకు చెప్పాలి. మనం మన కూతురికి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఉట్టి చేతులతో పోతే బాగుండదు. అయితే ఏం తీసుకుందాం? ఒకటి మంచి చీర తీసుకుందాం. 5,000 పోతే పోని. గ్రాండ్గా ఒక పట్టు చీర తీసుకుందాం. సరేనే. తీసుకుంటారు. మీకేమి? మీరు సంపాదించేటివేం కాదు కదా. కష్టపడి నా మొగుడు సంపాదించినేటివి. అవే డబ్బులు తీసుకొని పోతారు. మళ్ళీ 5,000 రూపాయల చీరనంట. ఇంతవరకు నా ముఖానికి 3,000 రూపాయల చీర కూడా గతి లేదు. కానీ వీళ్ళ కూతురికి మాత్రం 5,000 రూపాయల చీర. తీసుకోండి. మీరాడికి ఎంత సంతోషంగా పోతారో ఆటి నుంచి వచ్చేటప్పుడు మాత్రం అంతకు రెట్టింపు బాధతో వచ్చేలాగా చేస్తా. ఆ అవని మీరు ఎట్లా సంతోషంగా ఉంటారో అది కూడా చూస్తా. అవని విషయంలో నేను ఏ ప్లాన్ అనుకున్నా సరే అది రివర్స్లో నాకే బెడిసి కొడుతుంది. అవని టైం బాగుందో లేదా నా టైం బాగాలేదో ఏం అర్థమైతలేదు. అమ్మ నానైతే మరీను. అసలు వాళ్ళకి ఆ అవని కూతురు నేను కూతురునో దానికి చిన్న చీమ గుట్టినా సరే ఓతే గల్లాడిపోతారు. అంతో ఇంతో కొంచెం అన్నయ్యే బెటర్. నేను అన్నయ్యకి అవని గురించి మొత్తం లేనిపోని చెప్పిన. ఇప్పుడు అన్నయ్య ఆ అవని పైన కోపంగా ఉన్నాడు. ఆ కోపమే నాకిప్పుడు ఆయుధం. దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఈయనకి ఆలలేదు పాలలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు. హలో. స్వప్న, ఏం చేస్తున్నావు? ఇది అడగనీకనే ఫోన్ చేసినారా? పొద్దుకు 10 మాటలు ఫోన్ చేస్తారు. తిన్నావా? టాబ్లెట్లు వేసుకున్నావా? కడుపులో బిడ్డ జాగ్రత్త. ఇంకా ఇవే కదా మీరు చెప్పేది. ఎందుకే నీకంత కోపం? మరీ కోపం రాక ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా అంటుకొని ఫోన్ చేస్తారు. మరి ఈ ప్రేమ ఇంతకుముందు లేదే. అంటే అర్థం నీకి నా మీద ప్రేమ కాదు, నీ బిడ్డ పైన ప్రేమ. అదేం లేదు, నాకి నీ పైన కూడా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ చూపించడానికి నాకి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. ఈయన మాటలు నమ్మొచ్చా? ఒకసారి టెస్ట్ చేద్దాం. మీకి నిజంగా నా పైన అంత ప్రేమ ఉంటే ఒకసారి మీ అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేసి చెప్పండి. ఏమని? నా పిల్లాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని. అంటే వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకుంటలేరా? ఏంది చూసుకోవడం? నన్ని రోజు తిట్టుకుంటూనే ఉంటారు. కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనియరు. నువ్వు మళ్ళీ అవని జోలికి ఏమైనా పోయింటావు. అందుకే అత్తయ్యకి మామయ్యకి కోపం వచ్చింటది. అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు నాదే అంటారు. ఈయన్ని అర్థమవుతుంది నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో. ఇది ప్రేమ గురించి కాదు, నమ్మకం గురించి. అంటే మీకు నా పైన నమ్మకం లేదంటారు. వసై, నీతో ఏం మాట్లాడినా తప్పే. ఇప్పుడేంది? అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేసి చెప్పాలి నా పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోండి అని. అంతే కదా? అంతే. సరే, నేను చెప్తాలే. నేనుంటా. బాయ్. కనీసం నా మొగుడు చెప్తేనన్నా అమ్మా నాన్న చీటికి మాటికి నన్ని ఇంట్లో నుంచి గెంటేస్తామని అనరు. ఈ అభి ఏకంగా పోలీస్ ఆఫీసర్తోనే ఫోన్ మాట్లాడినాడు.
వీళ్ళంతా కలిసి కిరణ్ని ఏం చేస్తారో ఏమో. నాకు రాత్రంతా అస్సలు నిద్రొచ్చలేదు. దీని గురించి వెంటనే కిరణ్కి ఫోన్ చేసి చెప్పాలి. కానీ అది కూడా వీలైతలేదు. ఈ అభి అనుమానంతో ఎప్పుడు నా చుట్టుముట్టే ఉంటున్నాడు. కనీసం బాత్రూంలో నుంచైనా ఫోన్ చేద్దామంటే నిన్న దానికి కూడా పెద్ద గొడవ చేసినాడు. నాకు వార్నింగ్ కూడా ఇచ్చినాడు. అసలు ఎట్లనో ఏమో నాకేం అర్థమైతలేదు. కనీసం మెసేజ్ అన్న పెట్టాలి. ఒంటరిగా ఇడ కూర్చొని ఏం చేస్తుంది? ఆ కిరణ్ గాడి గురించి ఆలోచిస్తుందేమో. ఏ పల్లవి, ఏంది? అది నేను అడగాలి. ఏమైంది? ఎందుకో బాగా భయపడుతున్నట్టున్నావు. ఏంది భయమా? అదేం లేదు. పైకి భయం లేదని చెప్తున్నా, కానీ లోపల భావం చూస్తుంటే వణుకు పుడుతుంది. నా విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మొత్తం నిజం బయట పడితే నన్ని కిరణ్ని ఏం చేస్తాడో ఏమో. ఈ పల్లవికి ఏమైంది? ఎందుకో బాగా భయపడుతుంది. పైకి మాత్రం భయం లేదు అని చెప్తుంది. కొంపదీసి నన్ను చూసి భయపడుతుందా ఏమి? చెప్పు పల్లవి, ఎందుకు భయపడుతున్నావు? నన్ను చూసా? నిన్ను చూసి నేనెందుకు భయపడతా? అలాంటిదేం లేదు. ఈ పల్లవిని చూసి కోప్పడాలో జాలిపడాలో అర్థమైతలేదు. అమ్మా నాన్న కూడా పల్లవితో సరిగ్గా మాట్లాడరు. అంతో ఇంతో కనీసం నేనైనా పల్లవితో మాట్లాడేవాణ్ణి. ఆఖరికి నేను కూడా పల్లవిని తిట్టినా. అందుకే ఒంటరిగా ఫీల్ అవుతుందేమో. అదీగాక ఎప్పుడు సైలెంట్గా ఉండే నేను పల్లవి పైన చాలా కోపం చూపించిన. అందుకే నన్ను చూసి భయపడుతున్నట్టుంది. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో లెంత్ కొంచెం తక్కువైతుంది. నేను కొంచెం బిజీ ఈరోజు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.